చుట్టూ శత్రువులు గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్న ఉగ్రశక్తులు. వాటి టార్గెట్ ఒకే ఒక్క దేశం. దాన్ని నాశనం చేయడమే లక్ష్యం. కానీ ఆ దేశం శత్రువులతో సమరానికి సై అంటుంది. ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ సవాల్ విసురుతుంది. 7 యుద్ధాల్లో అపజయం ఎరుగనిది ఇప్పుడు 2 ఏళ్లుగా మరో యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అద్భుతమైన ట్రాక్ రికార్డ్తో దూసుకెళ్తోంది. శత్రువులు మూకుమ్మడిగా దాడి చేసిన శివమెత్తి సమరం చేస్తుంది. ఆ దేశం మరేదో కాదు, ఇజ్రాయెల్. శత్రువులు ఎన్ని ఆయుధాలతో దాడి చేసినా ఒంటి చేత్తో ఎదుర్కొనేందుకు సరికొత్త లేజర్ ఆయుధాన్ని యాక్షన్లోకి దించింది. ఐరన్ డోమ్ స్థానంలో దాని తాతను దించింది. శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంతకీ ఇజ్రాయెల్ లేజర్ ఆయుధం ఏంటి? ఐరన్ డోమ్ కు లేజర్ బీమ్ కి మధ్య తేడాలేంటి? ఐరన్ డోమ్ ఉండగా లేజర్ బీమ్ అవసరమేంటి? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ కొత్త లేజర్ వెపన్ సీక్రెట్ ఏంటి? డోమ్ను మించి బీమ్ సత్తా చాటుతుందా? బీమ్ ఎంట్రీ ఇస్తే క్షిపణులు పిట్టల్లా రాలుతాయా? ఐరన్ డోమ్ మాట విన్న వెంటనే మనకు టక్కున గుర్తొస్తుంది ఇజ్రాయెల్. నిజానికి నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ అంటే ఐరన్ డోమ్ అంటే ఇజ్రాయెల్ అన్నట్టుగా ఉండేది. ఈ ఏడాది జూన్లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఐరన్ డోమ్ లెక్కలను ఇరాన్ మార్చేసింది. దాని లోపాన్ని కనిపెట్టి మరీ దెబ్బ కొట్టింది. ఐరన్ డోమ్ను నమ్ముకొని తాఫీగా ఉంటే ఇజ్రాయెల్ నట్టేట మునగడం ఖాయమని తేల్చేసింది. వాస్తవానికి ఐరన్ డోమ్ తప్పులేదు, అది సరిగ్గానే పనిచేసింది. ఈ మాట విన్న వెంటనే మరి ఇరాన్ క్షిపణులను ఎందుకు ఐరన్ డోమ్ అడ్డుకోలేదు అన్న సందేహం కలుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏం జరిగింది? ఎందుకు ఐరన్ డోమ్ పనిచేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముందు ఐరన్ డోమ్ గురించి తెలుసుకుందాం. ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ 90%, అంటే 10% ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట. ఒకసారి ఇజ్రాయెల్ రక్షణ కవచం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఐరన్ డోమ్ వ్యవస్థలో 10 బ్యాటరీలుంటాయి. ప్రతి బ్యాటరీలో 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 20 తమీర్ ఇంటర్సెప్టర్ మిస్సైళ్లు ఉంటాయి. ఒక్కో బ్యాటరీలో గరిష్టంగా 60 నుంచి 80 ఇంటర్సెప్టర్లు ఉంటాయి. అంటే ఏకకాలంలో 60 నుంచి 80 మిస్సైళ్లను ఐరన్ డోమ్ అడ్డుకోగలదు. మరి అంతకంటే ఎక్కువ మిస్సైళ్లు వస్తే ఐరన్ డోమ్ ఏం చేస్తుంది? ఏకకాలంలో వందల డ్రోన్లు, 10ల సంఖ్యలో మిస్సైళ్లు ప్రయోగిస్తే ఐరన్ డోమ్ చేతులెత్తేస్తోంది. నిజానికి ఈ విషయం ఇరాన్కు బాగా తెలుసు. భారీ సంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. కేవలం 60 నుంచి 80 మిస్సైళ్లను ఐరన్ డోమ్ అడ్డుకుని మిగతా వాటిని వదిలేసింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ భారీగా ధ్వంసాన్ని ఎదుర్కొంది. అసలు శక్తివంతమైన మిలిటరీ భద్రతకు పటిష్టమైన ఐరన్ డోమ్ వ్యవస్థ ఉండగా ఇరాన్ దాడి చేయడమేంటని విస్తుపోయాయి. నిజానికి ఇరాన్ ఇలాంటి దాడి చేస్తుందని ఇజ్రాయెల్ అంచనా వేయలేకపోయింది. కానీ ఐరన్ డోమ్ ఎందుకు విఫలమైంది అన్న చర్చ జోరుగా సాగింది. నిజం చెప్పాలంటే ఐరన్ డోమ్ విఫలమవ్వలేదు. అది తన సామర్థ్యం మేరకు విజయవంతంగానే పనిచేసింది. కానీ ఐరన్ డోమ్ లోపాన్ని ఇరాన్ అధ్యయనం చేసి వ్యూహాత్మకంగా దాడి చేసింది. ఇక ఐరన్ డోమ్తో ఇజ్రాయెల్కు ఇంటర్సెప్టర్లకు మించిన భారంగా మారాయి. చిన్న డ్రోన్ లేదా రాకెట్ను అడ్డుకోవటానికి ఒక ఇంటర్సెప్టర్ను ఐరన్ డోమ్ వాడుతుంది. ఒక్కో ఇంటర్సెప్టర్ ఖరీదు 40 లక్షల రూపాయల పైమాటే. 16 లక్షల రూపాయల డ్రోన్ను అడ్డుకోవడానికి 41 లక్షల డ్రోన్ను ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. ఇది అత్యంత వ్యయ ప్రయాసలతో కూడింది. కానీ శత్రువుల క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లను అడ్డుకోవడానికి ప్రపంచంలో ఐరన్ డోమ్ కంటే మెరుగైన వ్యవస్థ లేదు. కానీ దీన్ని నమ్ముకుంటే ప్రమాదం తప్పదని ఇజ్రాయెల్ ఎప్పుడో గ్రహించింది. ఐరన్ డోమ్ లోపాలను సరిచేసే మరో కొత్త ఆయుధాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా ఐరన్ బీమ్ను మిలిటరీకి ఇజ్రాయెల్ అప్పగించింది. ఇక నుంచి యుద్ధాలు జరిగితే శత్రువుల దాడులను సునాయాసంగా అడ్డుకోనుంది. ఐరన్ డోమ్ లోపాన్ని బీమ్ ఎలా సరిచేసింది? ఇజ్రాయెల్కు బాగా ఖర్చును తగ్గించడంతో పాటు ఒకేసారి 100 రాకెట్లు కాదు, అంతకు మించి వచ్చినా అడ్డుకునే వ్యవస్థ ఈ ఐరన్ బీమ్. నిజానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ఉంటుంది. ఇది ఇజ్రాయెల్కు చెందిన శక్తివంతమైన వెపన్గా, యుద్ధంలో గేమ్ చేంజర్గా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐరన్ బీమ్ను యాంటీ మిస్సైల్ లేజర్ సిస్టమ్గా ఇజ్రాయెల్ పిలుస్తోంది. దీన్ని ఇజ్రాయెల్కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, ఎల్బిట్ సిస్టమ్ అనే 2 కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి. నిజానికి కొన్నేళ్ల పాటు ఇజ్రాయెల్ ఇంజనీర్లు పరిశోధనలు జరిపి ఐరన్ బీమ్ను రూపొందించారు. తొలిసారి దీన్ని 2014లో సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు. 2025 జూన్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఎయిర్ షోలోనూ ఐరన్ బీమ్ను ప్రదర్శించారు. తయారు చేసిన 10 ఏళ్ల తర్వాత యుద్ధ భూమిలోకి యాక్షన్కు ఐరన్ బీమ్ రెడీ అయింది.
ఇజ్రాయెల్పై దూసుకొచ్చే ఇరాన్ క్షిపణులు ఎలాంటివైనా గాల్లోనే ముక్కలు చేయనుంది ఈ ఐరన్ బీమ్. ఐరన్ బీమ్ ఎలా పనిచేస్తుంది, ఎంత పరిధిలో లక్ష్యాన్ని కూల్చేస్తుంది? 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఐరన్ బీమ్ నాశనం చేస్తుంది. శత్రువుల నుంచి దూసుకొచ్చే డ్రోన్, రాకెట్, క్షిపణి ఏదైనా 100 కిలోవాట్ల శక్తితో అటాక్ చేస్తుంది. ప్రతి సెకండ్కు 24 గ్రాముల TNTకి సమానమైన కాంతి పుంజంతో దాడి చేస్తుంది. మరో రకంగా చెప్పాలంటే నిమిషానికి 1.5 కిలోల డైనమైట్ను పేల్చేంత లేజర్ కిరణాలను ఐరన్ బీమ్ విడుదల చేస్తుంది. టార్గెట్ను ఐరన్ బీమ్ కాంతి పుంజం తాకగానే ఇజ్రాయెల్ గగనతలంలోకి దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్లు ధ్వంసమవుతాయి. 4 ఏళ్లుగా దీనిపై ఇజ్రాయెల్ పనిచేస్తోంది. తాజాగా దీన్ని మిలిటరీ కార్యకలాపాలకు ఆ దేశం అప్పగించింది. ఇంతకు ఐరన్ బీమ్ ఎలా దాడి చేస్తుంది? ఇది దాడి చేస్తే క్షిపణి ముక్కలవుతుందా? దీనికి సంబంధించి 2022లో ఇజ్రాయెల్ ఓ వీడియో విడుదల చేసింది. దాని ప్రకారం దూసుకొచ్చే శత్రువుల క్షిపణులను మొదట ఐరన్ బీమ్లోని రేడార్లు గుర్తిస్తాయి. వెంటనే క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లపై బీమ్ అటాక్ చేస్తుంది. ప్రధానంగా వాటికి ఉన్న రెక్కలను బీమ్ కోసేస్తుంది. దీంతో సదరు డ్రోన్లు, రాకెట్లు వెళ్లవలసిన మార్గం మారిపోతుంది. డ్రోన్లు, రాకెట్లు లక్ష్యం దిశగా వెళ్లాలంటే రెక్కలే కీలకం. ఆ రెక్కలే కూలిపోతే దాని దిశ మారిపోతుందన్నమాట. ఇక క్షిపణి విషయంలో మరోలా పనిచేస్తుంది. దూసుకొస్తున్న క్షిపణి మార్గాన్ని అస్థిరపరుస్తుంది. సరిగ్గా వార్ హెడ్పై దాడి చేస్తుంది. దాంతో క్షిపణి వేడెక్కి పనికి రాకుండా పోతుంది. ఏకకాలంలో 100 డ్రోన్లు, క్షిపణులు వస్తే ఐరన్ డోమ్ అడ్డుకోలేదు. కానీ ఐరన్ బీమ్ మాత్రం అలా కాదు. ఎన్ని వచ్చినా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఐరన్ డోమ్ లోపాన్ని బీమ్ సరిచేసింది. అయితే బీమ్ వ్యవస్థలోనూ ఓ లోపముంది. భారీ విధ్వంసానికి వినియోగించే సూసైడ్ డ్రోన్లు, రాకెట్లతో ప్రమాదం పొంచి ఉంది. ఐరన్ బీమ్ వ్యవస్థ కేవలం 7 నుంచి 10 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేస్తుంది. అంటే రాకెట్, క్షిపణి అత్యంత వేగంతో దూసుకొస్తాయి. వాటి వాయు మార్గాన్ని బీమ్ దారి మళ్లించడంతో మరోవైపు దూసుకెళ్లి పేలిపోయే ప్రమాదం ఉంది. అంటే మరో చోట అది కూలిపోతుంది. అక్కడైనా ప్రమాదం తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే మ్యాక్సిమం వీటిని నగరాల సరిహద్దులోనే మోహరిస్తారు కాబట్టి ప్రమాదం లేదని ఇజ్రాయెల్ వాదిస్తుంది. డ్రోన్ను ధ్వంసం చేయడానికి ఐరన్ డోమ్ ఏకంగా 40 లక్షలకు పైగా విలువైన ఇంటర్సెప్టర్ క్షిపణిని వాడుతోంది. అదే ఐరన్ బీమ్ ప్రయోగానికి కేవలం $2 ఖర్చవుతోంది. ఐరన్ డోమ్ లోపాలు, ఇంటర్సెప్టర్ ఖర్చును తగ్గించాలన్న నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఐరన్ బీమ్ను తీసుకొచ్చింది. ఒక రకంగా ఇది ఇరాన్కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈసారి దాడి చేస్తే ఐరన్ డోమ్ పక్కనే ఐరన్ బీమ్ కూడా ఉంటుంది. రెండూ కలిస్తే ఇజ్రాయెల్ గగనతలానికి శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడినట్టే అవుతుంది.